మంచిది. మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని వచన భాగాల్ని మనం చదువుకుందాము. పోయిన వారం ఏం చెప్పుకున్నాం మనం? జ్ఞాపకం ఉందా? గడిచిన వారం బ్లాంక్. మనోనేత్రాలను గురించి మనం ధ్యానం చేశాము. ఈరోజు మధ్యాహ్నం కూడా ఆ విషయం మీదనే మనం కొద్ది సమయం మరి ధ్యానిద్దాము. ఉదయం నుంచి కూడా ఈ బోర్ ఒకటి పెట్టడం వల్ల సాతానుడు చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నాడు. మరి ఉదయం నుంచి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అట్లీస్ట్ వాక్యం అందించే టయానికైనా మరి సైలెంట్ చేయమని చెప్పి మరి మనసులో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభు కొంత వెసులుబాటునిచ్చాడని అనుకుంటున్నాను. మంచిది. గడిచిన వారము మీ మనోనేత్రములు వెలిగించబడినందున అనేటువంటి మాటను గురించి మనం కొన్ని విషయాలు మరి క్షుణ్ణంగా ఆలోచన చేశాం. ప్రతి విశ్వాసికి కూడా ఈ యొక్క మనోనేత్రాలు అనేవి చాలా అవసరం. భౌతికమైనటువంటి నేత్రాలు ఎంత అవసరమో ఆత్మీయమైనటువంటి నేత్రాలు కూడా అంతే అవసరం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కేవలము మరి ఆత్మీయమైనటువంటి విషయాలు మాత్రమే కాదు, శారీరక విషయాలు అనేక విషయాలు మరి నిక్షిప్తమై ఉంటాయి కనుక వాటిని మనం సరైనటువంటి విధానంలో మన ఆత్మీయ జీవితానికి మరి అన్వయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. మార్కు సువార్త 8వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా దయచేసి గమనించండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణిని తోడుకొని వచ్చి వానిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. దేవుడి వాక్య భాగం దీవించే రీతిగా చిన్న ప్రార్థన. పరమందు ఆశీనుటువంటి మా ప్రియరక్షక మా ప్రభు యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. తదుపరి వాక్య ధ్యానంలోనికి ప్రవేశించుట్టుగా ప్రతి మాట కూడా మీ నోట నుండి వచ్చినటువంటి సత్యము, ప్రతి లేఖనము కూడా నాయన మా జీవితాలను వెలిగించగలిగినటువంటి సత్యాలు కనుక పరిశుద్ధాత్ముని యొక్క సహాయం ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాకు వినిపింపచేయుదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో యేసు ప్రభు వారు బెత్సయిదా అనేటువంటి గ్రామంలోనికి ప్రవేశించినటువంటిగా వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతకు మునుపు బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మరి అనేక దినాలు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. సువార్తను ప్రకటిస్తూ మరి ఎన్ని గంటలు గడిచిపోయిందో, ఎన్ని రోజులు గడిచిపోయిందో కూడా తెలియక మరి అనేక మంది ప్రజలు అక్కడ చేరి వచ్చినటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలనేటువంటి ఆసక్తి వారిలో ఎక్కువగా ఉండటం వలన ఏ ఒక్కరు కూడా ఆహారం తినాలని కానీ నీరు తాగాలని కానీ వారికి ఆలోచన రాలేదు. వారి మనసంతా కూడా కేవలము ప్రభువు చెప్పేటువంటి ఆ పరసంబంధమైనటువంటి మాటల మీదనే వారి యొక్క ఆలోచన ఉన్నది. అయితే ప్రభువారు అన్నారు, వీరిని ఇలాగే వదిలేస్తే మరి దారిలో మరి కళ్ళు తిరిగి పడిపోతారేమో, ఏమైనా ఉందా అని చెప్పి ఆహారం అని చెప్పి శిష్యుల్ని వాకాబు చేస్తే మరి ఏమి లేదండి, ఒక 7 రొట్టెలు మాత్రం ఉన్నాయి అని చెప్పేసి వారు చెప్తారు. సరే, ఆ 7 రొట్టెల్ని నేను దీవిస్తాను అని చెప్పేసి ప్రభువారు ఆ 7 రొట్టెల కొరకు ప్రార్థన చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ దీవించినటువంటి ఆహారము వారికి అందించడం జరుగుతుంది. అందించిన తర్వాత అందరూ కూడా పుష్టిగా
మరి ఆహారాన్ని తీసుకుంటారు. సుమారుగా 4000 మంది ఆహారాన్ని తీసుకుంటారు. ఇవన్నీ చదివించడానికి సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోతున్నాను. అయితే తరువాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్దామనుకునేటువంటి సమయానికి పరిసయ్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారు. పరిసయ్యులు వచ్చిన తర్వాత వారు వచ్చి అంటారు, ఇంకొక అద్భుతం చేయి అని చెప్పేసి ఆయన అంటారు. మరి ఇంకొక అద్భుతం చేయంటే ఆయన అంటాడు, యేసు ప్రభు వారు, మీకు ఎన్ని అద్భుతాలు చేసినా సరిపోదు, మీకు యోనా కంటే మించినటువంటి అద్భుతం ఏది కూడా లేదని చెప్పేసి ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి మరలా బయలుదేరి ఆయన దోణి ఎక్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. శిష్యులు కూడా ఉంటారు. అప్పటికి మరలా చాలా సమయం గడిచిపోతుంది. ఆహారం తీసుకొని మనం బయలుదేరలేదే అని చెప్పేసి మరలా శిష్యులు ఆలోచన చేస్తూ ఉంటారు. చూడండి, అంతా కూడా అద్భుతాన్ని గురించే ఆ అధ్యాయం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఆహారం లేనటువంటి సమయంలో దేవుడు దీవించి వారికి 4000 మందికి ఆహారాన్ని పుట్టించాడు. మరలా అద్భుతాన్ని చేయమని పరిసయ్యులు అడుగుతారు. మరలా ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆహారాన్ని తీసుకొని వెళ్ళలేకపోతున్నామే, ప్రయాణంలో ఎట్లా, ఆకలేస్తే ఎట్లా, మరి దారి మధ్యలో ఎట్లా అని చెప్పేసి శిష్యులు మరలా ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ అంటారు, మరి ఇన్ని విషయాలు చూశారు కదా, ఇన్ని విషయాలు గ్రహించారు కదా, మరి వీటిని మీరు క్షుణ్ణంగా తెలుసుకోలేకపోతుంటున్నారే, అద్భుతాలను మీరు లోతుగా పరిశీలన చేయలేకపోతుంటున్నారే అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. అటు తర్వాత మనం చదివినటువంటి 22వ వచనంలో మనం చూసినప్పుడు వీరు ఎక్కడికి వచ్చారంట, బెత్సైదా అనేటువంటి గ్రామానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బెత్సైదా అనేటువంటి మాటకు తెలుగులో అర్థం ఏంటంటే వేటాడేటువంటి స్థలము అనేటువంటి అర్థం ఉన్నది, ఆ హంటింగ్ ప్లేస్. అయితే ఈ స్థలానికి ఆయన ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనులు ఏమని తలంచారంటే, ఇదిగో ఇక్కడ ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు, ఈ గ్రుడ్డివాడిని కనుక యేసు ప్రభు వారి దగ్గరికి కనుక తీసుకొని వెళ్ళినట్లయితే ఆయన అద్భుతం చేసి ఏదో ఒక రీతిగా ఈ గ్రుడ్డివాడిని స్వస్థపరుస్తాడు అనేటువంటి నమ్మకము వారిలో ఉండి ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనం కూడా ఆలోచన చేయాలి. మనం దేవుని దగ్గరికి మరి అనేక సందర్భాల్లో వస్తూ ఉంటున్నాము, కానీ మనం ఎవరినైనా తీసుకొని రాగలిగామా? మరి చిక్కుల్లో ఉన్నటువంటి వారిని, సమస్యల్లో ఉన్నటువంటి వారిని, మరి దేవుని దగ్గరికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయని, దేవుని దగ్గరికి వెళ్తే విశ్వాసం లభిస్తుందని, దేవుని దగ్గరికి వెళ్తే రక్షణ లభిస్తుంది అనేటువంటి అవగాహనతో ఎవరినైనా సరే మనం దేవుని దగ్గరకు నడిపించగలిగామా? ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులైతే ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. ఎందుకంటే వారికి ఒక నమ్మకం ఉంది, ఎందుకంటే వారిలో దృఢమైనటువంటి విశ్వాసము దాగి ఉన్నది కనుక వారు ఆ వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనం అనొచ్చు, మనం రావటమే గొప్ప సంగతి, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని తీసుకొని రావాలి అని చెప్పి మనం అనుకునేటువంటి ప్రమాదం ఉన్నది ప్రియులారా. అయితే అక్కడక్కడ కొంతమంది బలమైనటువంటి విశ్వాసులు ఉండటం వలన ఈ బెత్సైదా అనేటువంటి గ్రామంలో కూడా ఈ విశ్వాసులలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, వారిలో ఉన్నటువంటి ఆ నమ్మకం, ప్రభువు మీద ఉన్నటువంటి ఆశ, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మన జీవితాలు మారుతాయని మనం రావాలి. ప్రభు సహవాసానికి మనం వచ్చేటప్పుడు, ఆయన సన్నిధికి మనం వచ్చేటప్పుడు, ఆయనను ఆరాధించడానికి మనం వచ్చేటప్పుడు, ఆయనను మరి స్తుతించడానికి మనం వచ్చేటప్పుడు మన జీవితంలో మార్పు చేయగలిగినటువంటి వాని దగ్గరికి మనం వస్తున్నామనేటువంటి విశ్వాసము మనలో ఉండాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. వీరు గ్రహించలేకపోతూ ఉంటున్నారు. శిష్యులు ఆయన ప్రక్కనే ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాలలో ఆయన చెప్పినటువంటి సత్యాలను గ్రహించలేనటువంటి శిష్యులుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదే బెత్సైదాను గురించి మరి ఒక మాట అంటాడు. దయచేసి మత్తయి సువార్తకు త్రిప్పండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21.
అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు అక్కడ ఆగండి. అయ్యో ఖొరాజీనా, అయ్యో బెత్సైదా అని ఇక్కడ యేసు ప్రభు వారు చింతిస్తూ ఉంటున్నారు. ఈ పట్టణాల్లో జరిగినటువంటి దేవుని యొక్క సన్నివేశాలు, దేవుని యొక్క అద్భుతాలు, ఈ ఖొరాజీనా మరి ఆ యొక్క కపెర్నహూముకు ఉత్తర దిక్కున ఉంటుంది. అలాగే ఈ యొక్క బెత్సైదా గ్రామం కూడా మరి గలిలయ సముద్రానికి మరి ఉత్తర దిక్కున చివరిగా మరి ఉంటుంది. ఈ జంట గ్రామాలలో జరిగినన్ని అద్భుతాలు యేసుక్రీస్తు వారు ఇంకా ఎక్కడా కూడా జరిగించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కూడా లేఖనాల్లో మనం గమనించాం. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ తెలియచేస్తూ ఆయన నోటనే పలుకుతూ ఉంటున్నాడు. ఏమనంటున్నాడు? అయ్యో ఖొరాజీనా, అయ్యో బెత్సైదా అని చెప్పి పలుకుతున్నాడు. వారిని గురించి చింతిస్తూ ఉంటున్నాడు. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి మనుషులు దేవుడి యొక్క సూచక క్రియలు అనేకమైనటువంటివి చూసినప్పటికీ, దేవుని యొక్క శక్తి ఎరిగినప్పటికీ, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినప్పటికీ కూడా దే ఆర్ నెగ్లెక్టింగ్ హిమ్. ఆయనను వారు తిరస్కరిస్తూ ఉంటున్నారు. ఆయనను వారు ఆరాధించలేనటువంటి స్థితిగా చూస్తూ ఉంటున్నాం. ఇవే అద్భుతాలు గనక మరి ఒక చోట గనక జరిగినట్లయితే, తూరు సీదోను అనబడినటువంటి అన్య జనాంగాలకు సంబంధించినటువంటి పట్టణాల్లో గనక ఇవే అద్భుతాలు గనక జరిగినట్లయితే వారి హృదయాల్లో మార్పు వచ్చేది కదా అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ మానవుడు చింతించట్లేదు, దేవుడు చింతిస్తూ ఉంటున్నాడు. ఆ పట్టణాల యొక్క దుస్థితిని బట్టి, వారి హృదయాలను బట్టి, ఆ పట్టణాల్లో ఉంటున్నటువంటి మనుషులను బట్టి వారు అనేక సందర్భాల్లో దేవుని యొక్క అద్భుతాలను చూస్తూ ఉంటున్నారు. మనం కూడా మన జీవితాలను కనుక వెనక్కి పరిశీలన చేసుకోగలిగినట్లయితే ఎన్ని అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో కనుపరుస్తూ ఉంటున్నాడు, ఎంతగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటున్నాడు, ఎంతగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. తన ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన సంఘాలలో ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. అయితే మానవుడు, విశ్వాసి అనబడినటువంటి వాడు దేవునిని పరిపూర్ణంగా హత్తుకోలేనటువంటి స్థితిని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే మరి మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ బెనిఫిటెడ్, దే ఆర్ నెగ్లెక్టింగ్ హిమ్. క్రీస్తును ఆరాధించలేకపోతూ ఉంటున్నారు, క్రీస్తును పరిపూర్ణంగా హత్తుకోలేకపోతూ ఉంటున్నారు. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అద్భుతాలు, కుటుంబపరమైనటువంటి జీవితంలో అద్భుతాలు, ఉద్యోగాలలో అద్భుతాలు, వ్యాపారాలలో అద్భుతాలు, అనేక రంగాలలో దేవుడు మనలను బలపరుస్తూనే ఉంటున్నాడు. కానీ యట్ వీఆర్ నెగ్లెక్టింగ్ హిమ్. అయినను మనము ఆయనను తిరస్కరించేటువంటి వారంగా జీవిస్తున్నామేమో గమనించుకోవాలి ప్రియులారా. ఆయనైతే ఈ రెండు పట్టణాల్లో ఉండేటువంటి మనుషులను బట్టి ఎన్నిసార్లు ఆ పట్టణాలను దర్శించాడో. ఉన్నదే తక్కువ సమయం కదా. ఎంత సమయం ఆయన పరిచర్య చేశాడు? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుకు ఇచ్చినటువంటి ఆ యొక్క టైంలో ఎక్కువ సమయము ఆ గ్రామాలలో దేవుడు అద్భుతాలు జరిగించినప్పటికీ కూడా వారి యొక్క హృదయము మార్పు లేనటువంటి హృదయముగా ఉన్నది. హీ ఈస్ కౌంటింగ్ ఆన్ us. ఆయన అంటున్నాడు, ఇవే అద్భుతాలు కనుక నేను వేరే చోట కనుక చేసినట్లయితే వారు ఎప్పుడో మారు మనసు పొందేటువంటి వారు, వారు ఎప్పుడో తగ్గించుకునేటువంటి వారు. చదవండి, అక్కడ క్రిందకి చదవండి. మత్తయి 11:23 20 తూరు సీదోను 22 చదవండి. విమర్శ దినమందు గమనించండి, ఇన్ని అద్భుతాలు, ఇన్స్పైట్ ఆఫ్ సీయింగ్ ఆల్ ద బెనిఫిట్స్,
ఇన్ స్పైట్ ఆఫ్ గెటింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, అనేక సందర్భాల్లో దేవుని యొక్క మేలులు మనం పొందుకుంటూ ఉంటున్నప్పటికీ కూడా ఆయన యొక్క వాక్యాన్ని పెడచెవిన పెడుతూ ఉంటున్నాం. ఆయన యొక్క ఆజ్ఞలను మనం పెడచెవిన పెడతా ఉంటున్నాం. ఈ యొక్క పట్టణాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, కుటుంబాలు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చాయి. అయినప్పటికీ కూడా వారు దేవునిని విడిచినటువంటి వారిగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. మారు మనసు లేదు. అక్కడ అంటాడు కదా, తూరు సీదోను పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఇప్పటికే మారు మనసు పొంది ఉండేవారేమో, గోనెపట్ట కట్టుకుండేవారేమో, బూడిద తల మీద వేసుకునేటువంటి వారేమో. అంటే దాని అర్థం ఏంటంటే వారు తమను తాము తగ్గించుకునేటువంటి వారు. దేవుడు తప్ప ఘనతకు అర్హుడైనటువంటి వాడు ఎవడూ లేడు. ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుకుంటున్నటువంటి మేము ఆయన సన్నిధిలో తగ్గించుకోవటానికి మేము సిద్ధపడుతూ ఉంటున్నాం అనేటువంటి అవగాహన, అనేటువంటి మారు మనసు వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క హృదయాల్లో ఉండేటువంటివి. అన్య జనాంగాలలో గనక ఇన్ని అద్భుతాలు గనక చేసినట్లయితే, ఆయన అంటూ ఉంటున్నాడు, ఇదే ప్రశ్న గనక మనల్ని అడిగినట్లయితే, అయ్యో కొరజినా, అయ్యో బెత్సైదా, ఆ ప్లేసుల్లో మన పేర్లు పెట్టుకోండి. అక్కడంటే పట్టణాల పేర్లు చెప్పబడ్డాయి, ప్రజలందరి పేర్లు చెప్పబడలేవు గనక ఆ పట్టణాల ప్లేసుల్లో గనక దేవుడు రేపటి దినాన అయ్యో అని చెప్పి మన పేర్లు గనక పలికినట్లయితే వాట్ వుడ్ బీ ద సిట్యువేషన్? మన జీవితాలు ఆయన సన్నిధిలో తలదించుకునేటువంటి వారంగా మనం కనబడతాం ప్రియులారా. కానీ ఇక్కడ దేవుడు అడుగుతూ ఉంటున్నాడు, ఇదే సమయాన్ని గనక నేను అన్యుల మధ్య గనక పరిచర్య చేసినట్లయితే, దేవుడు అడుగుతూ ఉంటున్నాడు ప్రియులారా. తర్వాత ఇంకా క్రింద చదవండి. అక్కడ చాలండి. గనుక అక్కడ అనేక పట్టణాల్లో ఉండేటువంటి స్థితిగతులను దేవుడు అక్కడ వివరిస్తూ ఆ మాటలన్నీ కూడా అక్కడ పలకటం జరిగింది. అయితే మరి ఈ మార్పు లేనటువంటి తత్వానికి కారణం ఏంటి? మారు మనసు పొందామని అంటున్నారు, రక్తంలో కడిగి శుద్ధీకరించబడ్డామని అంటున్నారు, బాప్తీసం కూడా పొందామని అంటున్నారు, బాప్తీసం పొంది కూడా దేవుని యొక్క రొట్టెరసాల్లో పాలు పొందుతున్నామని అంటున్నారు. కానీ నిజమైనటువంటి ప్రభు పట్ల ప్రేమ, ప్రభు పట్ల ఆసక్తి, ప్రభు పట్ల ఉత్సాహము, ప్రభు పట్ల దైవభక్తి, ఆత్మీయమైనటువంటి వనరులను పొందుకోవాలనేటువంటి ఆశ అనేక మందిలో లేకపోవుట మరి దేవుడు చింతిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. నేడు సంఘాలలో అనేక స్థలాలు ఆ రీతిగా ఉంటున్నాయి, అనేక మంది వ్యక్తులు ఆ రీతిగా ఉంటున్నారు. సంఘ పెద్దలు అనబడినటువంటి వారు మారు మనసు లేకుండా త్రాగుడులో, వ్యసనాలలో, జూదంలో, పాస్టర్లు అనబడినటువంటి వారు, బిషప్లు అనబడినటువంటి వారు అనేక లోక విషయాలలో మునిగిపోతూ ఉంటున్నారు, త్రాగుడుకు బానిసైపోతూ ఉంటున్నారు, సిగరెట్లకు బానిసలైపోతూ ఉంటున్నారు. ఒక మాట చదవండి, జ్ఞాపకం వస్తూ ఉంది. 62వ కీర్తన 7వ వచనము 8వ వచనం ఆచార్య చూడండి. 62:8 7వ వచనం చదవండి. క్రిందకి చదవండి. ఇంకా క్షమించండి, అక్కడ 4వ వచనం 62:4.
అతని ఔన్నత్యము నుండి అతనిని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. పైపైన భక్తి, పైపైన ఆచారము, పైపైన ఆరాధన, పైపైన స్తుతి అంతా కూడా వేషధారణ, కపటమైనటువంటి భక్తి. హృదయంలో మార్పు ఉంటే ఆ త్రాగుడు నువ్వు ఎప్పుడో విడిచిపెట్టేసేవాడివే. హృదయంలో మారు మనసు కనుక ఉన్నట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. అంటే బయటకు ఒకలాగా, అంతరంగములో ఒకలాగా. ఇంటి బయట చూడటానికి తెల్ల బట్టలు వేసుకొని ఉండవచ్చు, ఇంటి వెనకాల పెరట్లోకి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉండవచ్చు. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ గద్దింపు కనుక మనం లోబడకపోయినట్లయితే వాట్ ఈస్ ద యూజ్? నువ్వు చర్చిలోనే ఉంటున్నావు కానీ దేవుని వాక్యాన్ని త్రిప్పట్లేదు. దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచట్లేదు. ప్రభువు నా హృదయంతో మాట్లాడుతున్నటువంటి మాటను నేను వినాలి, నేను గైకొనాలి, నా జీవితాన్ని సరిచేసుకోవాలనేటువంటి ఆలోచన నేడు అనేక సంఘాలలో ఉండట్లేదు ప్రియులారా. ఎంతసేపు చర్చిలోకి వచ్చి వాట్సాప్ మెసేజ్ పంపించుకుందామా, లేదా మనకు సంబంధించిన ఒక గ్రూప్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకొని ముచ్చట్లు చెప్పుకుందామా? ఎంతసేపు ఇదే పని. కానీ దేవుడు హీఈస్ కౌంటింగ్ ఆన్ us. రిమెంబర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మన జీవితాలను దేవుడు కౌంట్ చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి ప్రియులారా. అలాగైతే ఈ గ్రామాలను గురించి ప్రభు అంటా ఉంటున్నాడు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ సో టాలెంటెడ్ విత్ మెనీ స్పిరిచువల్ గిఫ్ట్స్? పాడే వరం ఉంది, పాడలేకపోతూ ఉంటున్నాం. సువార్త చెప్పే వరం ఉంది, సువార్త చెప్పలేకపోతుంటున్నాం. వాక్యం చెప్పే వరం ఉంది, వాక్యం చెప్పలేకపోతూ ఉంటున్నాం. స్తుతి చెల్లించేటువంటి వరం ఉంది, స్తుతులు చెల్లించలేకపోతూ ఉంటున్నాం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. తండ్రులు స్తుతులు చెల్లించేటప్పుడు పిల్లలు ఎందుకు చెల్లించట్లేదు? ఎన్ని సంవత్సరాలైనా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి భక్తి పిల్లల్లో ఎందుకు రావట్లేదు? ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పుకుంటున్నాం, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి పిల్లలు చెప్పుండవచ్చు. కానీ నిజంగా ఆ ఫాదర్స్ డే యొక్క మీనింగ్ నీకు తెలుసుంటే నీ తండ్రి యొక్క అడుగుజాడల్లో నీవు నడవటానికి ప్రయత్నించేవాడివి, నీ తల్లిదండ్రులకు ఇష్టంగా నీవు జీవించేవాడివి, నీ తల్లిదండ్రులు పాటిస్తున్నటువంటి ఆత్మీయతను నీవు పాటించేవాడివి. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా, ఎన్ని రోజులు గడుస్తున్నా, ఎన్ని మాసాలు గడుస్తున్నా, గడిచినటువంటి సంవత్సరాలు తీసేయండి, కనీసం ఈ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో ఎన్ని రోజులు అయిపోయినాయండి? ఇప్పటికీ 6 మాసాలు అయిపోతుంటున్నాయి. ఇంకొక 6 మాసాలు ఉంటున్నాయి. జాగ్రత్త, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఈ 6 మాసాలు నేను ఏ రీతిగా జీవించాను? స్తుతి చెల్లించగలిగానా? లేకపోతే నా నోరు మౌనముగా ఉన్నదా? బిగ్గరగా దేవుడు నా జీవితాల్లో చేసినటువంటి ప్రతి మేలును బట్టి నేను స్తుతించాలి. సహోదరులకి కనుక ఛాన్స్ ఇస్తే నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి 80% సహోదరులు లేచి స్తుతులు చెల్లిస్తారు. కానీ మన సంఘ క్రమం అది కాదు కనుక పురుషులకు మాత్రమే ఆ ఛాన్స్. అయితే వారు ఏకీభవిస్తారనుకోండి, కానీ ఇక్కడ దేవుడు అడుగుతూ ఉంటున్నాడు ప్రియులారా, నీవు గ్రహించలేకపోతుంటున్నావా అని అడుగుతూ ఉంటున్నాడు. ఆ పై వచనాల్లో కూడా శిష్యుల్ని అడుగుతూ ఉంటున్నాడు, మీరు గ్రహించలేకపోతుంటున్నారా? కనబడదు, వినబడదు. చాలామంది కవులు ఉంటారు సంఘాల్లో. కవులు అంటే కనబడదులోంచి కా తీసుకోండి, వినబడదులోంచి వీ తీసుకోండి, ఏమైందప్పుడు? కవి. గ్రేట్లీ టాలెంటెడ్. అందుకని దేవుని ఎదుట వారి యొక్క టాలెంట్ని చూపించటం వారికి ఇష్టం ఉండదు. కానీ లోకంలో చూపిస్తారు, స్నేహితుల దగ్గర చూపిస్తారు, ఆఫీసుల్లో చూపిస్తారు.
బయట ప్రపంచంలో వారి యొక్క టాలెంట్ను, శారీరక టాలెంట్ను వారు చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, నీ ఆత్మీయత ఏమైపోయింది? నీ నటనకరమైనటువంటి జీవితము నాకు కనబడుతూ ఉన్నది అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, మత్తయి సువార్తలో అయ్యో బెత్సైదా అని చెప్పి పలుకుతున్నటువంటి యేసుక్రీస్తు వారు మరలా ఎక్కడికి వచ్చాడండి? బెత్సైదాకు వచ్చాడు. ఏ ప్రాంతాన్ని గురించి అయితే ఆయన చింతించాడో, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క నేచర్ ఆయనకు తెలుసో, నడవడిక ఆయనకు తెలుసో, తిరుగుబాటు ఆయనకు తెలుసో, నెగ్లిజెన్స్ ఆయనకు తెలుసో, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మరలా ఆయన అదే గ్రామానికి అడుగుపెట్టాడండి. ఎందుకంటే ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన ప్రేమామయుడు. మన స్థితిగతులన్నీ తెలుసు ఆయనకి. నీవు తిరుగుబాటు చేస్తావని తెలుసు, నీవు ఆరాధించవని తెలుసు, నీవు పైకే రొట్టెసాల్లో పాలు పొందుతున్నావని ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆయన మరలా నిన్ను దర్శించటానికి వస్తూ ఉంటున్నాడు, మరలా దీవించటానికి వస్తూ ఉంటున్నాడు. మనం జీవించట్లేదని చెప్పి ఆయన దీవెనలు కనుక ఆపేస్తే మనం ఏమైపోతాం? కానీ ఆయన ప్రేమమయుడు గనక, ఆయన కరుణ కలిగినటువంటి ప్రభువు గనక, ఆయన కరుణా కటాక్షములు నిత్యము కూడా మన కుటుంబం మీద ఉంటూ ఉన్నది, మన సంఘం మీద ఉంటుంది, మన వ్యక్తిగత జీవితాల మీద ఉంటుంది. ఆయన తిరిగి మరలా బెత్సైదాకే వచ్చాడు, దీవించటానికి వచ్చాడు, అద్భుతాలు చేయడానికి ఆయన వచ్చాడు, స్వస్థపరచడానికి ఆయన వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన అనుకోవచ్చు, ఇదే పరిస్థితి కనుక నేను ఇంకో దగ్గరికి వెళ్ళి చేసినట్లయితే, ఇక్కడ చేసేటువంటి పరిచర్య, ఇక్కడ చేసేటువంటి ఆత్మీయత, ఇక్కడ జరిగించేటువంటి కూటాలు, ఉదాహరణకు ఏదైనా గ్రామానికి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టామనుకోండి, మీటింగ్ పెట్టినప్పుడు ఎవ్వరూ రాలేదనుకో ఆ మీటింగ్కి, ఇంకోసారి వెళ్ళబుద్ధి అయిద్దా ఆ గ్రామానికి? చెప్పండి, వెళ్ళబుద్ధి అయిద్దా? వెళ్ళాలనిపించదు. ఏమనుకుంటాము? అరే పోయినసారి ఎవరు రాలేదురా భయ్, మళ్ళీ ఇప్పుడు పోయి ఏం చేస్తామని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అలాగనుకున్నటువంటి వాడు కాడు ప్రియులారా. ఒకవేళ నేనైతే అలాగనుకుందునేమో, మీ మధ్య పరిచర్య చేయటం కంటే ఇంకో స్థలానికి వెళ్ళి పరిచర్య చేయటం బెటర్. మిమ్మల్ని ఎంతగా హెచ్చరించినా, ఎంతగా గద్దించినా లోబడలేనటువంటి ఆత్మీయమైనటువంటి విధానాన్ని చూసినప్పుడు వీరి దగ్గర పరిచయం కంటే ఇంకో దగ్గరికి వెళ్ళి పరిచర్య చేస్తే ఎంత బెటర్ అని ఒకవేళ నేను అనుకుందునేమో. కానీ యేసు ప్రభువు వారు మాత్రము అలాగా ఆలోచన చేసినటువంటి వాడు కాడు ప్రియులారా. మరలా వచ్చాడు. ఆయన వచ్చినందుకు అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు. సంఘంలో అందరూ తప్పు చేస్తారనట్లేదు నేను, సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా నటనకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారనట్లేదు నేను. ఉన్నారు కొంతమంది బలమైనటువంటి విశ్వాసులు. అందువలననే దేవుని యొక్క కార్యాలు ముందుకు కొనసాగుతూ ఉంటున్నాయి, దేవుని యొక్క క్రియలు ముందుకు కొనసాగుతూ ఉంటున్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల మీద కుమ్మరించబడుతూ ఉన్నది. కనుక వారేమనుకున్నారంటే, అదిగో యేసు ప్రభువు మరలా వచ్చాడు మన గ్రామానికి, ఈ వ్యక్తిని తీసుకొని వెళ్దాం, తీసుకొని వెళ్తే ఆయన ఖచ్చితంగా అద్భుతము చేస్తాడు, తీసుకొని వెళ్తే ఆయన జీవితాన్ని మారుస్తాడు అనేటువంటి ఆ విశ్వాసులందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి దే వాంటెడ్ జీసస్ టు బిసాట్ దట్ బ్లైండ్ మ్యాన్. ఆ యొక్క గ్రుడ్డి వాని యొక్క జీవితాన్ని క్రీస్తు మార్చాలని చెప్పేసి వారు అనుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దెన్ వాట్ అబౌట్ అస్? మన యొక్క పరిస్థితి ఏంటి? ఏదైనా అడిగితే నో టైం అని చెప్పి చాలా సులభంగా చెప్పేస్తూ ఉంటాం. టైం లేదండి, టైం లేదు. ఇదివరకు టైం లేదనేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంటర్నెట్ లేదంటారు. టైం లేదు, ఇంటర్నెట్ లేదు, మొబైల్లో ఇన్స్టాగ్రామ్ చూడటానికి మొబైల్ నెట్ ఉంటుంది, యూట్యూబ్లో వీడియోలు చూడటానికి మొబైల్ నెట్ ఉంటుంది, వైఫైలు ఉంటాయి ఇళ్లల్లో. కానీ కూటానికి వచ్చేసరికి ఎందుకు పాలు పొందలేకపోతుంటున్నారంటే ఇంటర్నెట్ లేదండి, టైం లేదు, ఇంటర్నెట్ లేదు, రెండూ లేవు. కనుక
ప్రభు లోతుగా నడిపిస్తూ ఉంటున్నాడు. నేను అనుకోలేదు ఇలాగా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని చెప్పేసి. కానీ ఆ బెత్సైదాలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధాత్ముని యొక్క కార్యము వీని జీవితంలో జరగాలి, సంఘంలో జరుగుతున్నటువంటి కార్యాలకు ఏమీ చేయనటువంటి వానికంటే విశ్వాసముతో నిరీక్షించే వాని యొక్క జీవితము ద్వారా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి వాని యొక్క జీవితము ద్వారా, సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో కనిపెడతారో అట్టి యొక్క జీవితాలను, వారి చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క జీవితాలను దేవుడు మార్పు చేయటానికి సంసిద్ధుడు అనేది మనం ఇక్కడ గమనించాలి. ధాన్యాన్ని తూర్పారబట్టేటప్పుడు గాలికి ఏం వెళ్ళిపోతుంది? పొట్టంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు సిసలైనటువంటి ధాన్యం ఏమవుతుంది? ధాన్యం కూడా కొట్టుకుపోతుందా? ధాన్యం ఏమవుతుంది? అదే స్థలంలో పడుతుంది. ఎందుకంటే అది స్ట్రాంగ్ ఉంది కాబట్టి, దేవునిలో బలంగా ఉన్నాడు కాబట్టి. గాలికి చెదరగొట్టేటువంటి పొట్టు వలె వారు లేరు, సాతానుడు దిగజార్చేటువంటి స్థితిలో వారు లేరు. లోతు భార్య గనక వెళ్ళి చూసినట్లుగా వారు లేరు గనక, నాట్ అబౌట్ ద క్వాలిటీ, నాట్ అబౌట్ ద క్వాంటిటీ, బట్ ఇట్ ఈజ్ అబౌట్ ద క్వాలిటీ. ఎప్పుడైనా బట్టల షాప్కి వెళ్తే బట్టల షాప్లో ఏమని అడుగుతాము? ఏమయ్యా, కొంచెం ఖరీదు ఎక్కువైనా పర్లేదు కానీ మంచి క్లాత్ని చూపించమని చెప్పి అడుగుతాం, అవునా కాదు? మంచి బట్టలను చూపించమని అడుగుతాం. ఏదైనా పర్లేదులే, చినిగిపోయిందో బొరిగిపోయిందో తీయమని చెప్పి అడుగుతామా? ఎవరైనా అడగము. ఎందుకంటే మనకు క్వాలిటీ కావాలి. దేవుని సంఘంలో కూడా దేవుడు క్వాలిటీనే చూస్తూ ఉంటున్నాడు. డూప్లికేట్ విశ్వాసులు, డూప్లికేట్ భక్తి, డూప్లికేట్ ఆరాధన, డూప్లికేట్ పాటలు, డూప్లికేట్ స్తుతి చేసేటువంటి వారు కోకొల్లలుగా సంఘాలలో విస్తరించి ఉంటే ఏమి ప్రయోజనము? క్వాలిటీ కలిగినటువంటి వారు ఒకరిద్దరున్నా కానీ అదే దేవుడు మెచ్చేటువంటి ఆరాధన అనేది మనం గమనించాలి. అదే దేవుడు మెచ్చేటువంటి విశ్వాసం అనేది మనం గమనించాలి. అలాగైతే ఈ బెత్సైదాలో వారు ఏం చేశారంటే, ఒక గ్రుడ్డివాణిని క్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. త్రిప్పండి మరలా మార్కు సువార్త 8:23 చదవండి. మార్కు సువార్త 8:23. ఆయన గ్రుడ్డివాణిని చేయి పట్టుకొని, అక్కడ ఆగండి, ఊరి వెలుపలకు తోడుకొని పోయి. ఊరి వెలుపలికి ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడే అద్భుతం చేయొచ్చు కదా. ఎందుకు అనంటే, ఆ ఊరిలో అన్బిలీవర్స్ ఉన్నారు గనక, విశ్వాసము లేనటువంటి వారు ఆ ఊరిలో ఉన్నారు గనక, దేవుని యొక్క కార్యాలు చూసినప్పటికీ కూడా వాటిని లోతుగా గ్రహించలేనటువంటి వారు ఉన్నారు గనక, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ గ్రుడ్డివాని యొక్క చెయ్యి పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఊరి వెలుపలికి తీసుకొని పోయాడు, ఊరి బయటకు తీసుకొని పోయాడు. ఎందుకంటే ఈ ఊరిలో మారు మనసు లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు కనుక, నేను అద్భుతాలు జరిగించినా కానీ ఏమి ప్రయోజనం లేదని చెప్పేసి ఊరి వెలుపలికి తీసుకొని వెళ్ళాడు. అయితే ఎలాగూ తీసుకొని వెళ్ళాడంట? ఆ గ్రుడ్డివాని యొక్క చెయ్యి పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. టుడే గాడ్ ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. దేవుడు మన యొక్క చేతిని పట్టుకుంటా ఉంటున్నాడు, మన యొక్క జీవితాలని పట్టుకుంటా ఉంటున్నాడు. అనేక సందర్భాల్లో మనం పడిపోతున్నామంటే, నలిగిపోతున్నామంటే, ఇరుక్కుపోతున్నామంటే ఆయన మన చెయ్యి ఆయన చేతుల్లో లేదనేది మనం గమనించాలి. కానీ గ్రుడ్డివాడు మాత్రం అలాగూ కాదు. ఎక్కడికి వెళ్తున్నామండి అని చెప్పి ప్రశ్నించినటువంటి వాడు కూడా కాడు. విశ్వాసముతో దేవుని దగ్గరికి నన్ను ఈ బలమైనటువంటి వ్యక్తులు తీసుకొని వచ్చారు కనుక నేను ఈ వ్యక్తిని నమ్ముతాను, ఈ ప్రభువుని నేను నమ్ముతాను. ఎక్కడికి వెళ్తున్నామండి అని చెప్పేసి అడిగినటువంటి వాడు కాడు గ్రుడ్డివాడు.
ఊరి వెలుపలికి వెళ్ళటం అంటే ఏమన్నా ఒక 2 నిమిషాలు వెళ్తారా ఊరి వెలుపలికి? మనం హైదరాబాద్ దాటాలంటే ఎంత టైం పడుతుంది? సుమారుగా 1.5 గంట అయినా పట్టిద్ది హైదరాబాద్ దాటి అవుట్స్కర్ట్స్కి రీచ్ అవ్వాలంటే. కానీ అంత సమయం కూడా ఈ గ్రుడ్డివాడు దేవుని యొక్క చేతికి తన చేతిని అప్పగించేసుకున్నాడు. కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కానప్పుడు, కొన్నిసార్లు కన్ఫ్యూజన్ కలిగినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఏ నిర్ణయం చేసుకోవాలో అర్థం కానప్పుడు, కొన్నిసార్లు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కానప్పుడు, ఏ మార్గంలో మన జీవితాన్ని ప్రయాణింపచేసుకోవాలో అనేది అర్థం కాకపోయినట్లయితే మనం ఏం చేయాలంటే దేవునికి మన చేతిని అప్పగించుకోవాలి. ఆయన మన చేయిని పట్టుకొని నడిపించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటున్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఈ చీకటి కలిగినటువంటి లోకములో దిక్సూచిగా ఉండేటువంటి వాడు మన ప్రభు ఒక్కడు మాత్రమే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైట్ which can show in the darkness of this world. ఈ లోకము చీకటి అయి ఉంటుంది, ఈ లోకము పాపభూయిష్టమై ఉంటున్నది. అయితే దీనిలో ఒక విశ్వాసిగా మనం ముందుకు కొనసాగాలి అనంటే వెలుగుగా ఉన్నటువంటి ప్రభువుకు మన జీవితాలను కనుక మనం అప్పగించుకున్నట్లయితే అనేక సమయాలలో దేవుడు మనల్ని నడిపించటానికి సంసిద్ధుడుగా ఉంటున్నాడు, నడిపించాడు. అవునంటారా కాదంటారా? నడిపించాడా లేదా? గట్టిగా చెప్పండి. నడిపించాడు. మన జీవితాలను ఒక్కసారి వెనక్కు కనుక మనం వెళ్ళినట్లయితే, అనారోగ్యంలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, అంధకారము మన చుట్టూ కమ్మి ఉన్నప్పుడు ఆ ప్రభు తన చేతిని మన చేతికి తాకించి మన చేతిని గట్టిగా పట్టుకొని నడిపించినటువంటి క్షణాలు లేవా? నడిపించినటువంటి సమయాలు లేవా? అలాగైతే ఈ గ్రుడ్డివాణిని నడిపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గ్రుడ్డివాడు స్వస్థత పడునట్లుగా క్రీస్తు కూడా సంసిద్ధుడుగా ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన అనారోగ్యంలో, మన అస్వస్థతలో. ఈరోజు ఫాదర్స్ డే. నాకెంతో చింత. నా తండ్రి లేడని అనేక సమయాల్లో, ఇక్కడ ఉన్నటువంటి వారందరికంటే కూడా అనేక సమయాలలో నేను హాస్పిటల్ బెడ్కి ఎక్కినంత ఎక్కువ సార్లు, నేను హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి ఎక్కువ సార్లు ఇక్కడ ఉన్నటువంటి వారెవరు కూడా ఏ ఒక్క సమయంలో కూడా వెళ్ళలేదు. అది నాకు తెలుసు. ఏదైనా కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఏదైనా అనారోగ్యం కావచ్చు. అనేక సమయాల్లో నేను వెళ్ళాను. గడిచిన 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ మాసంలో నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. అంతకు మునుపుసారి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 2015 అనుకుంటా, అప్పుడు నా తండ్రి నాతో ఉన్నాడే, నా డాడీ నాతో ఉన్నాడే. నా బెడ్ పక్కన కూర్చొని, నీవు భయపడుతున్నావా? నేనున్నాను కదా ఇక్కడే పక్కన, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఆయన బలపరిచినటువంటి మాటలు. మరి నేను 2 సంవత్సరాల క్రితం హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పుడు మరి డాడీ లేడు. కానీ ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. కానీ ఒకటి అనిపించింది, శారీరకంగా నా తండ్రి భౌతికంగా నా పక్కన లేకపోయినా ఆ జ్ఞాపకాలు, ఆ అనుభవాల ద్వారా మరలా నాతో మాట్లాడుతూ, పరలోకపు తండ్రి నాతో ఉన్నాడు కదా,
పరలోకపు తండ్రి నా చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు కదా, పరలోకపు తండ్రి నా కొరకు నిత్యము విజ్ఞాపన చేయటానికి కుమారుడైనటువంటి క్రీస్తును మనకు అనుగ్రహించాడు కదా అని చెప్పి నాకు అనిపించింది ప్రియులారా. ఐ రియల్లీ మిస్ హిమ్ మెనీ టైమ్స్. కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే జోక్గా తీసుకోండి ఏమని అనుకోండి, కానీ కొంతమంది బయట ఎవరినైనా వృద్ధుల్ని చూసినప్పుడు అరే ఈ ముసలాడు ఇంకా బతికే ఉన్నాడు, ఎవరికి ప్రయోజనం లేనటువంటి వాడు, నా తండ్రి ఎందుకు బ్రతికిలేడు, అనేక మందికి ఉపయోగకరంగా ఉండేవాడు కదా అని చెప్పి చిన్న ఆలోచన అలా వచ్చిపోతూ ఉంటుంది. జాగ్రత్త ప్రభునందు ప్రియులారా, ఈ గుడ్డివాడు హీ నెవర్ డౌటెడ్ గాడ్. దేవునిని సందేహించినటువంటి వాడు కాడు. ఎక్కడికి వెళ్తున్నామండి అని చెప్పి ప్రశ్నించినటువంటి వాడు కాడు. దేవుని సంఘంలో దేవుని యొక్క నాయకత్వానికి, దేవుని యొక్క అధికారానికి మనము లోబడాలి. వి షుడ్ నెవర్ క్వశ్చన్. ఆయనను తిరిగి అడిగే అంతటి అర్హత మనలో ఉన్నదా? ఆయనను తిరిగి ప్రశ్నించే అంతటి వారమా? మన జీవితాలను ఆయన నడిపిస్తూ ఉంటుండగా ఆయనను అడిగేతంతటి అర్హత మనలో ఉన్నదా అనేది మనం గమనించాలి ప్రియులారా. అలాగైతే ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు వెలుపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఊరి వెలుపలికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎందుకు అడగాలి? ఆయన నరకానికి తీసుకొని వెళ్ళడు కదా, ఆయన చిక్కుల్లో పెట్టడానికి తీసుకొని వెళ్ళడు కదా, ఆయన రక్షిస్తాడు. చిక్కుల్లో ఉన్నటువంటి వారిని విడిపించేవాడు. సాతానుడు వల వేసినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో నుండి మనల్ని విడిపించి వెలుపలికి విమోచించగలిగినటువంటి వాడు మన ప్రభు గనుక దెర్ ఈజ్ నో రీజన్ టు క్వశ్చన్ హిమ్. ఆయనను తిరిగి అడిగేటటువంటి అవకాశమే లేదనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే ఆ గుడ్డివాని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఉమ్ము వేశాడు. గుడ్డోడైనా కళ్ళు కనిపించేవాడైనా థూ అని ఉమ్ము వేస్తే అర్థం కాదా? అర్థమవుతుంది కదా. మరి ఉమ్ము వేసినటువంటి ప్రభువును ఏమి అడగలేదా గుడ్డివాడు? అక్కడ దారంతా సందేహించకుండా దేవుని చేతికి అప్పగించుకున్నాడు కనుక సందేహించకుండా నడిచాడు. నడిచినటువంటి వాడు, పిలిచినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు అనేటువంటి నిరీక్షణతో తన్ను తాను అప్పగించేసుకున్నాడు కనుక ఉమ్ము వేసినా కానీ దాంట్లో కూడా ఏదో సత్యము దాగి ఉన్నదనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడు ఈ గ్రుడ్డివాడు అనేది మనం గమనించాలి. ఏంటి ఉమ్ము వేసావని చెప్పి అడగలేదు. ఉమ్ము వేసి ఆ వ్యక్తిని అక్కడ తాకి స్వస్థపరిచినట్లుగా అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. న్యాచురల్ విజన్ అనేదే లేదు, కానీ ఆ వ్యక్తికి మనోనేత్రము ఉన్నది. భౌతికమైనటువంటి చూపు ఆ గుడ్డివానికి లేదు, కానీ ఆత్మీయమైనటువంటి మనోనేత్రాలు వెలిగించబడినటువంటి స్థితిలో ఉన్నాయి కనుక ఆ ప్రయాణమంతట్లో కూడా క్రీస్తును ఏమీ అడగలేదు. ఉమ్ము వేసినా కానీ ప్రభువును ఏమీ అడగలేదు. అద్భుతము జరిగేంత వరకు కూడా నిశ్శబ్దంగా ప్రభు జరిగించేటువంటి కార్యాన్ని చూసినటువంటి ఆ కళ్ళు లేనటువంటి గుడ్డివాడు మనం చూసినప్పుడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనేటువంటి మాట మనకు గుర్తు రావాలి. మన స్పిరిచువల్ ఐస్ దోస్ వేర్ ఎన్లైటెండ్. ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆశీర్వాదాల ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన స్వస్థత ద్వారా, ఆయన అద్భుతాల ద్వారా అనేక సమయాలలో వాటిని వెలిగించగలిగినటువంటి ప్రభు మనకు ఉన్నాడు గనక ఈ గ్రుడ్డివాడు గనక ఏ రీతిగా అయితే తనను అప్పగించేసుకున్నాడో, ఈ ప్రభువు నన్ను సంపూర్ణతలోనికే నడిపిస్తాడు కానీ అసంపూర్ణతకు నన్ను నడిపించేవాడు కాడు అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడు ఆ
అంధకారమైనటువంటి స్థితిని దేవుడు ఏం చేసేసాడండి? వెలుగులోనికి నడిపించేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనిపించిందా అని అడిగాడు. కొంచెం కనబడుతున్నారండి, మసకగా కనబడుతూ ఉంటున్నారు. మరలా తాకి కనబడుతుందా అని చెప్పి అడిగితే ఇప్పుడు కనిపిస్తుందండి, స్పష్టంగా చూడగలుగుతున్నాను సార్, మీరు చేసినటువంటి అద్భుతాన్ని నేను చూశాను అని చెప్పేసి అక్కడి నుంచి దీవించబడినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి దుస్థితిని బట్టి, వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని బట్టి దేవుడు కరుణించకుండా ఉన్నటువంటి వాడు కాడు. ఆయన కరుణించి అదిగో ఆ గుడ్డివాని జీవితము గనక వెలుగుమయముగా మార్చినట్లుగా దేవుడు మన జీవితాలను, మనలను కూడా ముందుకు కొనసాగించు రీతిగా దేవుడు మనల్ని ఈ కొద్ది వాక్య భాగంతో దీవించి ముందుకు నడిపించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ మధ్యాహ్న కాలపు సమయంలోనైనా మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను నాయన మీరు దీవించి మా హృదయాలకు అవసరమైనటువంటి మీ మాటలను మాకు తెలియచేస్తారయ్యా. అందుని బట్టి వందనాలు. అవును నాయన, కొరోజినా, బెత్సైదా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దుస్థితి మీకు తెలుసు. అందులో ఉన్నటువంటి మనుషులు అనేక సందర్భాల్లో మీ మహిమను ఎరిగినప్పటికీ, మీ సత్యం ఎరిగినప్పటికీ, మీ వాక్యం ఎరిగినప్పటికీ, మీ దీవెన ఎరిగినప్పటికీ నటన కలిగినటువంటి జీవితంతో, మారు మనసు లేనటువంటి జీవితంతో, పాపభూయిష్టమైనటువంటి జీవితంతో మిమ్మల్ని హత్తుకున్నామని చెప్పేసి పైకి కనబడుతూ అంతరంగములో దూరమైనటువంటి మనస్సు మీరు చూసి ఉన్నారు గనక మీరే ఆ స్థలంలో చింతించినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. ఇదే అద్భుతాలు గనక మరి ఒక చోట గనక చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతగా వెంబడించేటువంటి వారో, ఎంతగా కూటాల్లో పాలు పొందేటువంటి వారో, ఎంతగా క్రమంగా అపోస్తుల బోధ యొక్కయు, సహవాసము యొక్కయు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఏ రీతిగా ఉండగలిగేవారో, ఈనాడు హృదయాలలో కలిగినటువంటి దుస్థితిని, విశ్వాసుల్లో కలిగినటువంటి ఎడబాటును, నులివెచ్చనగలిగినటువంటి సంఘ దౌర్బల్యతను మీరు చూస్తూనే ఉంటున్నారు. ఆ నులివెచ్చని స్థితిని మండేటువంటి స్థితిలోనికి తీసుకొని రమ్మని ప్రార్థన చేయించుంటున్నాం. ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, ప్రతి విశ్వాసిని మీరు బలపరచండి. ఇలాంటి దౌర్బల్యమైనటువంటి నటన జీవితాన్ని జీవించటం కంటే వాస్తవమైనటువంటి మార్పుతో పరిపూర్ణమైనటువంటి ఆత్మీయత అనుసరించగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయించుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి సంఘాన్ని మీరు దీవించండి. ఈ వారమంతయు కూడా నాయన ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండండి, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేయించుంటున్నాం. స్కూల్స్కి వెళ్ళేటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, కాలేజీలకు వెళ్ళేటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క ప్రత్యేకమైనటువంటి జ్ఞానంతో నింపి ఈ సంవత్సరం అంతా కూడా వారిని చదువుల్లో ముందుకు నడిపించమని ప్రార్థన చేయించుంటున్నాం. అనుకున్నటువంటి వాటిని పొందలేక నిరుత్సాహపడకుండా మీలో బలమైనటువంటి నిరీక్షణతో ముందుకు కొనసాగేటువంటి ఆలోచనను ప్రతి విద్యార్థికి కూడా దయచేయమని ప్రార్థన చేయించుంటున్నాం. నాయన, మా పరమ తండ్రిగా మీరుంటుండగా మా జీవితాలను మీరు పట్టుకోవాలని ఇష్టపడుతుంటున్నాం. అయితే మా చేతులను మీ చేతులకు అప్పగించుకునే వారంగా, మా హృదయాలను మీ యొక్క హృదయానికి సమీపంలో ముందుకు నడిపించేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయించుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా
అనేక ప్రాంతాల్లో నుండి వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. ఈ వారం అంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ ఇవాళ సాయంకాలం జరగవలసినటువంటి గృహకూడికతో సహా ప్రతి కార్యక్రమం మీకు ఘనత తెచ్చేదిగాను మాకు దీవెనకరంగా ఉండగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుతురని ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుంటాం.